ఇక సోది లేకుండా మనం విషయంలోకి వెళ్దాం. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కొన్ని థంబ్నెయిల్స్ చూపిస్తా మీకు. చూడండి ఇక్కడ ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం ఈ రాశుల వారికి ప్రమాద గండం. ఆ గండం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. రాబోయే రోజుల్లో జరగబోయేది ఊహించలేరు. ఇలాంటివి థంబ్నెయిల్స్ కనుక పెడితే ఎక్కువ మంది ఆకర్షిస్తారు అని పెడతారేమో, మరి నాకు తెలియదు ఎందుకు చేస్తారో. వెల్కమ్ టు విశ్వభారతి వేదిక ఆస్ట్రాలజీ. ఆషాఢ అమావాస్య రోజున అంటే ఆగస్టు 12వ తారీఖు 2026వ తారీఖున గ్రహణం జరగబోతోంది. ఈ గ్రహణం జరుగుతోంది అనగానే ఎప్పుడైనా అది చంద్రగ్రహణం కావచ్చు, సూర్యగ్రహణం కావచ్చు, ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి అనుమానాలు, ఏ రాశిలో నడుస్తోంది, ఏ నక్షత్రంలో జరుగుతోంది, ఎటువంటి నియమాలు పాటించాలి, ఎవరెవరికి బాగుంటుంది, ఎవరెవరికి బాగుండదు, అసలు మన ప్రాంతంలో ఉందా లేదా, ఇలాంటి ఎన్నో సందేహాలు కలిగేటువంటి అవకాశం ఉంది. అలాంటి సందేహాలకు నివృత్తిగానే సంపూర్ణమైనటువంటి శశాస్త్రీయమైనటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ఈరోజు వీడియో చేస్తున్నాం. ఈ వీడియోని మీరు తప్పకుండా షేర్ చేసి దీన్ని మ్యాక్సిమం పీపుల్కి రీచ్ అయ్యేటట్టుగా చేయండి. ఎందుకంటే ఇంటర్నెట్ నిండా కూడాను అశాస్త్రీయమైనటువంటి లేదా దీన్ని ఏదో ఒక అద్భుతము ప్రమాదం జరగబోతోంది అనే విధంగా చిత్రీకరించేటువంటి వీడియోలు కోకొల్లలుగా ఉన్నాయి. మనకు సామెత ఉండనే ఉన్నదండి, నిజం గడప దాటే లోపల అబద్ధం చెప్పులేసుకుని ఊరంతా తిరిగి వచ్చేస్తుంది అని. కాబట్టి ఇలాంటి శశాస్త్రీయమైనటువంటి విశ్లేషణని ప్రతి ఒక్కరి దగ్గరికి చేరే విధంగా, అవసరమైనటువంటి వారి దగ్గరికి చేరే విధంగా చేర్చే బాధ్యత చూస్తున్నటువంటి మీ అందరిది. దీనివల్ల మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇలా ఆదరిస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్, శశాస్త్రీయమైన వీడియోస్ మునుముందు చేయడానికి చాలా చాలా మాకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఇక సోది లేకుండా మనం విషయంలోకి వెళ్దాం. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కొన్ని థంబ్నెయిల్స్ చూపిస్తా మీకు. చూడండి ఇక్కడ ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం ఈ రాశుల వారికి ప్రమాద గండం. ఆ గండం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. రాబోయే రోజుల్లో జరగబోయేది ఊహించలేరు. ఇలాంటివి థంబ్నెయిల్స్ కనుక పెడితే ఎక్కువ మంది ఆకర్షిస్తారు అని పెడతారేమో, మరి నాకు తెలియదు ఎందుకు చేస్తారో. 29న చంద్రగ్రహణం, 12న సూర్యగ్రహణం. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఈ 4 రాసుల వారికి గండం తప్పదు. ఎలా ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం కోటాను కోట్ల జనాభాకి ఈ యొక్క గ్రహణం ఆపాదించబడుతుంది? అది అసలు ఆ నక్షత్రంలో జరుగుతూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి మాత్రమే దాని యొక్క వివరణ, అంటే దాని యొక్క ప్రభావం ఉంటుంది. మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కడున్నా కూడా ఇది జరుగుతుంది అంటే అది కూడాను శాస్త్ర సమ్మతమైనటువంటిది కాదు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అన్నటువంటిది నాకు తెలియదు. శాస్త్ర సమ్మతమైతే కాదు. ఈ 4 రాసుల వారికి రాజయోగము సూర్యగ్రహణం ప్లస్ అమావాస్య. అసలు సూర్యగ్రహణం అనేదే జరిగేది అమావాస్య రోజు. ఈ సూర్యగ్రహణం ప్లస్ అమావాస్య ఏంది? అష్టమి రోజు, ఏకాదశి రోజు గ్రహణాలు జరుగుతాయా? జరగవు కదా. అదేందో మరి ఇది ఏం జరుగుతుందో నాకు అర్థం కాదు. వీటన్నిటికీ కారణాలు ఈ 4 రాసుల వారికి అఖండ రాజయోగము. ఈ యాగం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ అఖండ రాజయోగాలు, ఈ అఖండ రాజయోగాలు ఏమిటో నాకు అర్థం కావట్లేదు. అఖండ రాజయోగము, అఖండము అంటే ఇంకా అసలు రాజయోగం అనేటువంటిది మానదు అనేటువంటిది. అలాంటి యోగాలు అసలు ఈ శాస్త్రంలోనే లేవు. ఇలాంటివి కోకొల్లలు. నేను అనవసరంగా వాళ్ళని ఇట్లా ఒక్కొక్క వీడియో చూపించి చేస్తున్నారు అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ ఛానల్స్ వాళ్ళు చేస్తారో వాళ్ళే చేస్తారో మనకు తెలియదు. మనమైతే మంచి ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుందాము, అనవసరమైనటువంటి దాని గురించి కాదు. ఇక విషయానికి వద్దాం. ఈ గ్రహణం ఎక్కడెక్కడ కనపడుతోంది అనేటువంటిది ఈ మ్యాప్ చూడండి. ఇక్కడ మీకు మ్యాప్లో కనపడుతుంది. ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి ఇలా 4 విధానాలు, అంటే మీకు బాగా క్లియర్గా కనపడుతుందో లేదో నాకు తెలియదు. ఈ ప్రాంతం ఎల్లో, డార్క్ ఎల్లోగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది సంపూర్ణ సూర్యగ్రహణం పొందుతున్నటువంటిది. ఆ తర్వాత ఇక్కడి నుంచి సంపూర్ణ నుంచి పాక్షిక సూర్యగ్రహణం, తర్వాత ఛాయా సూర్యగ్రహణం, తర్వాత ప్రఛాయా సూర్యగ్రహణం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఆ తర్వాత గ్రహణ ఛాయ అనేటువంటిదే లేనటువంటి ప్రాంతం వస్తుంది. మరి ఈ మ్యాప్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ భారతదేశం ఎక్కడుంది? ఇక్కడెక్కడో ఉంది. కాబట్టి సూర్యగ్రహణం ఇక్కడ జరుగుతూ ఉంటే భారతదేశం ఇక్కడ ఉంది. కాబట్టి ఖచ్చితంగా భారతదేశంలో వారికి ఈ సూర్యగ్రహణానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ ఇది. ఇక తర్వాత చాలా వరకు మరి ఈ ప్రాంతం ఏంటయ్యా అంటే ఇది యూరప్ ప్రాంతం అనమాట. యూరప్ ప్రాంతంలోనూ మరియు ఆఫ్రికా ప్రాంతంలోనూ కొంత ప్రాంతంలో ఉంది. మరి తర్వాత చూసుకుంటే ఇది అమెరికా మరియు కెనడా ప్రాంతాల్లో ఉందా లేదా అంటే ఇక్కడ కూడా చూసుకుంటే కెనడాలో చాలా వరకు కొంత ప్రాంతం వరకు ఇక్కడ
కనపడటం జరుగుతుంది. మెక్సికో కిందకి కూడాను, మెక్సికో వైపు కానీ, సౌత్ అమెరికా కానీ ఇక్కడ కూడాను ఈ యొక్క గ్రహణం లేదు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఉంది. అసలు ఏ ఏ దేశాలలో ఉందో కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. మరికొన్ని క్షణాల్లో మ్యాప్ చూపించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ ప్రయత్నం చేస్తున్నా. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సూర్యగ్రహణము అనేటువంటిది పూర్తి సంపూర్ణ సూర్యగ్రహణంగా ఎక్కడ కనపడుతోంది, పాక్షికంగా ఎక్కడ కనపడుతోంది అనేటువంటి వివరాలు దేశాల వైజ్గా చెప్పుకుందాం. ముఖ్యంగా ఎక్కడైతే ఇది పూర్తి సోలార్ ఎక్లిప్స్గా అంటే సంపూర్ణ సూర్యగ్రహణంగా ఉందో వాటి టైమింగ్స్ కూడా చెప్తాను. మిగతావి జస్ట్ నేను వాటి వివరాలు చెప్తాను. కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ కూడా పెడతాను. సో దట్ మీరు కూడా వెళ్ళి మీ అంతటా మీరు ఒకవేళ చూసుకోదలుచుకుంటే మీ ప్రాంతంలో ఉందో లేదో కూడాను మీరు చూసుకోవచ్చు. ఇక గ్రీన్లాండ్లో చూసుకున్నట్లయితే టోటల్ సోలార్ ఎక్లిప్స్ 1 గంట నుంచి 5 గంటల 30 నిమిషాలు సాయంత్రం వరకు, 5 గంటల 50 నిమిషాలు సాయంత్రం వరకు ఉన్నది. ఐర్లాండ్లో చూసుకున్నట్లయితే టోటల్ సోలార్ ఎక్లిప్స్ సాయంత్రం 5 గంటల నుంచి దాదాపుగా 6 గంటల 49 నిమిషాల వరకు. పోర్చుగల్లో చూసుకున్నట్లయితే 5:30 దగ్గర నుంచి రాత్రి 8:42 వరకు. సూర్యగ్రహణం రాత్రి ఏంటండి అంటే అక్కడ సూర్యాస్తమయం చాలా ఆలస్యంగా అవుతుంది, అందువల్ల ఇట్లా ఉందన్నమాట. అక్కడ దాదాపుగా 9:30కి సూర్యాస్తమయం అవుతుంది. తర్వాత రష్యాలో చూసుకున్నట్లయితే టోటల్ సోలార్ ఎక్లిప్స్ వచ్చేసరికి 3 గంటల 37 నిమిషాలు AM నుంచి 7 గంటల 34 నిమిషాల వరకు ఉన్నది ఇక్కడ చూసుకున్నట్లయితే. స్పెయిన్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 7:30 దగ్గర నుంచి తీసుకొని 8 గంటల 46 నిమిషాల వరకు ఉంది ఈ యొక్క PM టైంలో స్పెయిన్లో. ఇక అల్బేనియాలో తీసుకుంటే పార్షల్ సోలార్ ఎక్లిప్స్ ఉన్నది. ఇక్కడి నుంచి ఉన్నటువంటివన్నీ కూడాను ఇవి పార్షల్ సోలార్ ఎక్లిప్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి బింబాన్ని బట్టి మీరు గమనించుకోవచ్చు. ఆ తర్వాత పార్షల్ సోలార్ ఎక్లిప్సే ఆస్ట్రియాలోను పార్షల్ సోలార్ ఎక్లిప్స్, బెల్జియంలోనూ అట్లానే ఉంది, బ్రెజిల్లోనూ అట్లానే ఉంది. కెనడాలో తీసుకున్నట్లయితే పార్షల్ సోలార్ ఎక్లిప్స్ ఉంది. ఇందాక కెనడా నుంచి కూడా మనకు చాలామంది వ్యూవర్స్ ఉంటారు కాబట్టి చెప్తున్నాను. కెనడాలో పార్షల్ సోలార్ ఎక్లిప్స్ 8 గంటల 38 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 38 నిమిషాలు ఉంది. అగైన్ ఇది MST PM టైం నుంచి దాదాపుగా EST టైం వరకు మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యి ఉంది. అడ్డంగా ఆ దేశానికి ఉన్నటువంటి అడ్డంగా వెళ్తుంది కాబట్టి ఆ దేశంలో ఉంది. సో దీని మధ్యలో ఒక సమయం ఉంటుంది, మళ్ళీ మీరు ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి కూడా ఉంటుంది. కెనడా నుంచి కూడా మనకు వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి కెనడాని కూడా మనం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం తర్వాత. ఇక డెన్మార్క్లో కానీ, తర్వాత ఫిన్లాండ్లో కానీ, ఫ్రాన్స్లో కానీ, జర్మనీలో కానీ, దాదాపుగా యూరప్ మొత్తం కూడాను పార్షియల్ సోలార్ ఎక్లిప్సే ఉన్నది, పైన చెప్పినటువంటి 4 దేశాలు తప్ప. మిగతాటువంటి అన్ని ఏరియాల్లో దాదాపుగా సోలార్ ఎక్లిప్స్ అనేటువంటిది యూరప్లో మాత్రమే ఈ యొక్క సోలార్ ఎక్లిప్స్ అనేటువంటిది పార్షియల్గా ఉన్నది. ఎక్కడా కూడా ఇంకా సంపూర్ణంగా లేదు ఎక్సెప్ట్ ఆ 5 దేశాలు ఏవైతే మొదట చెప్పానో అక్కడ తప్ప. ఇక మెయిన్గా ఇండియా అయితే అసలు లేనే లేదు కాబట్టి ఇండియా వారు దీన్ని అబ్జర్వ్ చేయక్కర్లేదు. యునైటెడ్ స్టేట్స్, అమెరికాలో ఎక్కడెక్కడ ఈ యొక్క ఎక్లిప్స్ అనేటువంటిది ఉన్నది, పార్షియల్ సోలార్ ఎక్లిప్స్. ఇది ఖచ్చితంగా అమెరికాలో కేవలం ఛాయా సూర్యగ్రహణం మాత్రమే, పూర్తి సూర్యగ్రహణం కాదు. కాబట్టి ఎంత ఉన్నది, ఎంత ప్రాంతం ఉన్నది అనేటువంటిది ఇక్కడ చూద్దాం. అలాస్కాలో మొత్తం ఉన్నటువంటి అమెరికా మొత్తంలో అలాస్కా అనేటువంటి ఒక్క రాష్ట్రంలో తప్ప ఇంకెక్కడా కూడాను ఎక్కువ స్థాయిలో లేదు. మీరు చూసుకున్నట్లయితే అలాస్కా రష్యాకి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా అది కూడా పొద్దున పూట 7 గంటల 34 నిమిషాల దగ్గర నుంచి 9 గంటల 31 నిమిషాల వరకు మాత్రమే ఈ యొక్క సూర్యగ్రహణం అలాస్కాలో మాత్రమే అమెరికాలో ఎక్కువగా కనపడుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో వారికి. ఆ తర్వాత కెనటికట్లో వచ్చేటప్పటికి మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల 44 నిమిషాల వరకు పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ చాలా తక్కువ స్థాయిలో ఉన్నది. ఆ తర్వాత డెలవర్లో ఇంకా తక్కువ ఉన్నది, కొలంబియాలో ఇంకా తక్కువ ఉన్నది, ఇలినాయిస్లో అయితే దాదాపుగా అసలు లేనే లేదు, కేవలం ఒక 10-15 నిమిషాల పాటు, అది కూడా చాలా తక్కువ ఉన్నది. ఇండియానాపోలిస్లో కూడా చాలా వరకు లేదు, లోవాలో లేదు, కెనటికట్లో చాలా వరకు లేదు, అస్సలు లేదనే చెప్పుకోవాలి. మెయిన్లో కొద్దిగా ఉంది. ఆ తర్వాత మేరీల్యాండ్లో చాలా చాలా తక్కువ. ఇవన్నీ కూడాను ఛాయ అంటే ప్రఛాయ అని చెప్పాలి, ఛాయ కంటే కూడా తక్కువ.
ప్రఛాయ సూర్యగ్రహణం అని చెప్పి చెప్పుకోవాలి. అసలు సూర్యగ్రహణంగా పరిగణించాల్సినటువంటివేవీ కాదు. న్యూయార్క్లో కానీ న్యూజెర్సీలో కానీ ఎక్కడా కూడాను పూర్తిగా లేదు. నేనుంటున్నటువంటి హోమ్ స్టేట్ నార్త్ కెరలినా కాబట్టి నార్త్ కెరలినా విషయం కూడాను చెప్తాను మీకు. మరలా ఒహాయోలో కానీ పెన్సిల్వేనియాలో కానీ వర్జీనియాలో కానీ వెస్ట్ వర్జీనియాలో కానీ విస్కాన్సిన్లో కానీ ఎక్కడా కూడాను పూర్తి సూర్యగ్రహణం అనేటువంటిది లేదు. ఛాయా సూర్యగ్రహణం కూడా లేదు. ప్రఛాయా సూర్యగ్రహణం అంటే కొన్ని సెకండ్స్కి మాత్రమే అది ఉండి ఉండనట్టుగా. సెకండ్స్ అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ సరే నార్త్ కెరలినానే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇక్కడ నార్త్ కెరలినా కనుక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇక్కడ ఎంతసేపు ఉంది అనేటువంటిది ఇక్కడ చూడండి. నార్త్ కెరలినాలో ఇలా చాలా తక్కువ, ఇది మొత్తం బింబం అయితే ఆ బింబానికి చివరి ఎక్కడో ఇలా కొద్దిగా జరుగుతోంది. అది కూడా తాకినట్టుగా ఉంది. ఎందుకు ఇక్కడ చూస్తే మీరు ఇక్కడెక్కడో మొత్తం దాంట్లో ఒక చిన్న డాట్ మాత్రమే టచ్ అవుతుంది అనమాట. అది కూడా ఎప్పుడు టచ్ అవుతుంది? మధ్యాహ్నం 1:30 దాదాపుగా ఉంటే 2:28 వరకు కూడాను ఈ ఛాయలో కూడా తక్కువైనటువంటిది వెళ్తుంది. మరి ఇది విజిబుల్ అంటే నాట్ విజిబుల్ ఫ్రమ్ నార్త్ కెరలినా. ఇది విజిబులే కాదు అసలు, ఆ టైంలో ఉన్నప్పటికీ కూడాను విజిబుల్ కాదు. కాబట్టి దీన్ని ఎవరు కూడా పాటించాల్సినటువంటి అవసరం లేదు. అలాస్కాలో ఉన్నటువంటి వారు తప్ప మిగతా యుఎస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు దీన్ని పాటించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అసలు సూర్యగ్రహణంలో సంపూర్ణ సూర్యగ్రహణం, పాక్షిక సూర్యగ్రహణం వరకు దానికి కొన్ని నియమాలు నిబంధనలు చెప్పడం జరిగింది. తర్వాత ఛాయా సూర్యగ్రహణానికే అసలు నియమాలు ఏవీ లేవు, దాన్ని పట్టించుకోకూడదని చెప్పారు. ఇది ప్రఛాయా సూర్యగ్రహణం, అస్సలు అవసరం లేదు. దీని గురించి దేవాలయాలు ముయ్యాల్సినటువంటి అవసరం లేదు. ఎటువంటి దాన ధర్మాలు మరియు ఇవట్లాంటివి జరిపించుకోవాల్సినటువంటి అవసరము లేదు. ఎటువంటి శాంతులు జరపాల్సినటువంటి అవసరం లేదు ఈ సూర్యగ్రహణానికి. అంతవరకు క్లియర్. మరి ఇది ఏ నక్షత్రంలో జరుగుతుంది అంటే ఆశ్లేష నక్షత్రంలో జరుగుతోంది. దానికి కర్కాటక రాశిలో జరుగుతోంది. కాబట్టి వాళ్ళు ఏమైనా కంగారు పడాలా అంటే మళ్ళీ చెప్పాం, మీరు ఆ దేశాల్లో ఉంటే తప్ప మిగతా దేశాల్లో దీన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ కూడాను మెయిన్గా ఉన్నటువంటి సిటీలు. మనం చెప్పుకున్నట్టుగా నెక్స్ట్ వచ్చేసరికి ఆగస్టు 27 పార్షియల్ చంద్రగ్రహణం జరగబోతుంది. ఇది అమెరికాలో విజిబుల్గా ఉంటుంది. దాని వివరాలన్నీ చెబుతూ మళ్ళీ నేను మీకు ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం కూడాను చేస్తాను. మొత్తానికి ఇది ఇప్పుడు ఉన్నటువంటి విశేషం. అమెరికాలో ఎక్కడా కూడాను ఈ చివరి ప్రాంతాల్లో తప్ప ఎక్కడా ఈ గ్రహణం అనేటువంటిది పెద్దగా కనిపించట్లేదు. కాబట్టి మనం దీని గురించి కంగారు పడక్కర్లేదు అని దీంట్లో విషయం తెలుసుకోవాలి. కాబట్టి ఇంటర్నెట్లో వస్తున్నటువంటి నానా రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ చూసి కంగారు పడద్దు. ఈ సూర్యగ్రహణాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక్క అలాస్కాలో తప్ప మిగతా ఉన్నటువంటి రాష్ట్రాల వాళ్ళు, అలాస్కాలో ఉన్నటువంటి వారికి కూడాను కేవలం స్నానము జపంతో సరి, వాళ్ళు కూడా ఎటువంటి శాంతులు అవి జరిపించాల్సినటువంటి అవసరం లేదు. సూర్యగ్రహణం ఎక్కడైతే సంపూర్ణంగా కనపడుతుందో ఆ ప్రాంతాల వాళ్ళు చూడాలి. ఈ వీడియోని మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ చేయండి, నాకు ఇది ఎంతవరకు రీచ్ అయిందో తెలుస్తుంది. అలానే ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. మరలా చంద్రగ్రహణం వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.